ఇప్పుడు కూడా ఒక రీల్ చూసా. ఆ. మీ అత్తగారు బండి స్టార్ట్ అవ్వదు, డబ్బులు ఇస్తేనే స్టార్ట్ అవుతుంది. కదలటంలా బండి. అయ్యో డబ్ల్యూటీ మర్చిపోయాను. గురువు ఏంటి అంటే మీరు పెట్టుకుందా? ఆ గురువు అంటే ఫస్ట్ లో నేను ఫ్యాక్ట్స్ చెప్పా. ఓకే ఓకే. ఫస్ట్ యూట్యూబ్ లోకి ఎంట్రీ అయింది. ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు? నేను 2 years కంప్లీట్ అయ్యింది. అసలు ఏంటి సురేష్ అంటే ఏంటి అసలు? ఏం లే, నేను నార్మల్ వ్యక్తిని అందరి మాదిరిగా. కొన్ని గ్రూప్ డి ఎంప్లాయీ వెల్డర్ ట్రాక్ లేదన్నా కట్ అయినప్పుడు మెషినరీ సహాయంతో ఆ ట్రాక్ ని జాయింట్ చేసే వర్క్ మాది. అదే నేను విన్నాను, మూవీస్ చేస్తారు కదా. మూవీస్ చేస్తున్నా, మూవీస్ చేస్తున్నాను. ఈజీగా ఉంటే జాబ్స్ కాదు కదా ఇప్పుడు రైల్వేలో కూడా. మీ వర్క్ జాబ్ ఎలా ఉంటుంది? మీ జాబ్ మాది ఫుల్ హార్డ్ వర్క్ ఉంటుంది. హార్డ్ వర్క్ తో కూడుకున్న పని మాది. చేతులు కాయలు కాస్తాయి, చెమటలు పడతాయి, ఫుల్ హార్డ్ వర్క్ ఉంటుంది, రిస్క్ జాబ్. ఫర్ ఎగ్జాంపుల్ మన కంటెంట్ నచ్చగా నెగిటివ్ కామెంట్స్ చేశారంటే మళ్ళీ నువ్వు తీసుకోలేవు, మళ్ళీ నిన్నేమంటే నేను తీసుకోలేను, వద్దు అనుకున్నా. హలో ఎవరు? మీ వాయిస్ బాగుంది. మీది కూడా మీకు పెళ్ళైందా? అయింది. పక్కింటి సుజాత వాళ్ళ ఆయన 2000 రూపాయలు పెట్టి చీర తెచ్చాడంట. మీరు నా దేనికి? ఏమే నేను కాస్త బయట దాకా వెళ్ళొస్తా. వచ్చేటప్పుడు చక్కెరదండి. సురేష్ చందమామ ఎక్కడుంది చెప్పు. ఒకటి ఆకాశంలో ఉంది, ఒకటి నా పక్కనే నవ్వుతూ ఉంది. నిజమా? మలయాళం ఏ లాంగ్వేజ్ లో అయినా సరే ఆ బిట్ నాకు బాగా నచ్చిందంటే దాన్ని తీసుకుని నా స్టైల్ మార్చుకుంటా. అక్కడ ఒక 1 million కొట్టింది కూడా నా స్టైల్ కి మార్చుకుని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుని ఒక 10 million కొట్టింది చేస్తా. ఇక్కడ యూట్యూబ్ ఫస్ట్ అమౌంట్ ఏంటి? యూట్యూబ్ లో నాకైతే ఏమి లక్షలు అట్లా ఇచ్చారు, లక్షలు ఇస్తామని కూడా ఆఫర్లు వచ్చాయి. అది ఎలా అంటే కలర్ ట్రేడింగ్ ఉంటుంది, అది వెరీ వెరీ డేంజర్. బయటకు వెళ్ళి సరదాగా తిరగడం అంటే అదే అక్కడే ఫ్రెండ్స్తో కలిసి తిరగడం, ఇది రీల్స్, ఫ్యామిలీ, ఇదే అమ్మ నాన్న. సురేష్ గారు, సురేష్ గురు బాగున్నారా? నైస్ నైస్. ఫీల్ ఫ్రీ, Okay. ఇంటర్వ్యూలో ఫీల్ అవద్దు. మనం ఫోన్ లో ఎలా మాట్లాడాం అలానే ఉండాలి. అలాగే. గురువు ఏంటి అంటే మీరు పెట్టుకుందా? ఆ గురువు అంటే ఫస్ట్ లో నేను ఫ్యాక్ట్స్ చెప్పా. ఓకే ఓకే. ఫస్ట్ యూట్యూబ్ లోకి ఎంట్రీ అయింది, ఫ్యాక్ట్స్ చెప్తాం సరదాగా అని చెప్పి స్టార్ట్ చేశా. ఇంకా ఫ్యాక్ట్లు చెప్పేవాడు ఏంటంటే కొంచెం వాడు గురువు మాదిరిగా ఉండాలని చెప్పి అట్లా గురువు అని యాడ్ చేశా. ఓకే. సో అట్లా సురేష్ గురు అని ఉండిపోయింది. తర్వాత కాలక్రమేణా ఈ కామెడీలోకి రావడం, అదే పేరుని ఉంచుకుంటూ. మా అందరికి కామెడీ జరగదు తెలుసు. నేను రీసెంట్ గా ఒక రీల్ కి చాలా చాలా కనెక్ట్ అయిన రీల్ ఏంటో తెలుసా? వైఫ్ తో మాట్లాడతారు కదా, అంటే నీ మనసులో అనుకున్న నాకు ఎట్లా తెలుస్తుంది అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చేసి చూపిస్తారు కదా. అవును అవును అవును. ఇద్దరు నాకు వైఫ్ ఉన్నది పక్కన పెట్టండి, ఏ అమ్మాయితో అయినా సరే మనకి బాగా దగ్గర ఉన్న అమ్మాయితో ఇదే సిచ్యువేషన్ ఎదురవుతుంది. అవును అవును అవును. నీ మనసులో ఉన్నది నాకు ఎలా తెలుస్తుంది, నా మనసులో ఉన్నది నీకు కరెక్ట్ తెలియదు. కరెక్ట్. అందుకని దాన్ని కొంచెం సరదాగా తీసి చూపించాను. మంచిగా వెళ్ళింది అది కూడా మిలియన్స్ లో. ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు? నేను 2 years కంప్లీట్ అయ్యింది. 2 years కంప్లీట్ అయిందా? లాస్ట్ నవంబర్ 23 అనుకుంటా 2 years కంప్లీట్ అయ్యింది. ఈ ఫీల్డ్ కొంచెం ఎంటర్ అయ్యి ఫస్ట్ రీల్ పోస్ట్ చేసి. సూపర్. అసలు 2 years కే అందులో ఒక 1.3 million ఇన్స్టాలో, ఇటువైపు నుంచి 1 million దగ్గర యూట్యూబ్ లో. అవును, జస్ట్ 2 years అంతే. మనం స్టార్ట్ చేసిన ఒక 2 months లో 1 month 2 months నుంచే రీచ్ స్టార్ట్ అయ్యింది. ఇన్స్టా వరకు. యూట్యూబ్ లేట్ అయింది కానీ ఇన్స్టా రీచ్ వెళ్ళింది బాగా. సూపర్ సూపర్. కాదు అసలు ఏంటి సురేష్, మీరు కొన్ని ఇంటర్వ్యూలో చెప్పు ఉంటారులే, అంటే అసలు నార్మల్ గా అసలు ఏంటి సురేష్ అంటే ఏంటి అసలు? ఏం లే, నేను నార్మల్ వ్యక్తిని అందరి మాదిరిగానే ఏదో చిన్న జాబ్ చేసుకుంటూ అల్టిమేట్ గా ఏదన్నా రూపాయి సంపాదించుకోవాలి ఆ ఉద్దేశంతో ఉన్నవాడిని. ప్రశాంతంగా ఫ్యామిలీ హ్యాపీగా ఉంది. నార్మల్ వ్యక్తినే కానీ ఓవర్ ఏం లేదు. నెల్లూరు కుర్రాడు కదా. నెల్లూరు కుర్రాడమే. అట్లా అని చెప్పి ఇంకా కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ నేను. హ్యాపీగా ఫ్యామిలీతో ఉంటా, సరదాగా ఫ్యామిలీతోనే ఉంటాను. ఏం జాబ్ చేసేవారు అంటే? నేను రైల్వే ఎంప్లాయీని, మామూలుగా చాలా సార్లు చెప్పా. రైల్వే ఎంప్లాయీ. నేను రైల్వే జాబ్ చేసుకుంటూ సెకండ్ ఇన్కమ్ కోసం దీంట్లోకి వచ్చాను. ఇది బాగా క్లిక్ అయింది, నడుస్తా ఉంది. ఓకే. అంటే ఇప్పుడు రైల్వేలో చాలా జాబ్స్ ఉంటాయి కదా, ఏంటి? కొన్ని గ్రూప్ డి ఎంప్లాయీ వెల్డర్ ని ట్రాక్ లేదన్నా కట్ అయినప్పుడు మెషినరీ సహాయంతో ఆ ట్రాక్ ని జాయింట్ చేసే వర్క్ మాది. ఓకే. గ్రూప్ డి ఎంప్లాయీ. సో అంటే అందులో రకరకాల జాబ్లు ఉండొచ్చు, వాళ్ళ టైమింగ్స్ డిఫరెంట్ గా ఉండొచ్చు. కానీ ఈ టైంలో మీకు ఎందుకు అనిపించింది ఇటువైపు ఒకటి స్టార్ట్ చేద్దాం, ఇలా జనాలకి రీల్స్ కానీ దగ్గరగా ఉందాం? ఏం లేదు,
నేను ఇది కూడా చాలా సార్లు చెప్తా, ఏం లేదు, సెకండ్ ఇన్కమ్ క్రియేట్ చేయాలి. నాకు రైల్వే శాలరీ మెయిన్ టార్గెట్ మనీ. మెయిన్ టార్గెట్ అది. రైల్వే శాలరీ సరిపోలేదు, సెకండ్ ఇన్కమ్ క్రియేట్ చేయాలి. Hmm. సో నాకున్న మార్గాల్లో నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఏం చేస్తే బెస్ట్ అని చెప్పి అన్ని అనుకొని లాస్ట్కి ఇది ఒకటి ఫిక్స్ అయ్యి బ్లైండ్గా దీంట్లోకి వెళ్ళి స్టార్ట్ అయిపోయి కొంచెం సేవ్ చేసుకున్న మనీతో యూట్యూబ్ స్టార్ట్ చేశా. అది అనుకోకుండా చిన్నగా బ్లాస్ట్ అయ్యింది. సెటప్ అంతా మీరే ప్లాన్ చేసుకుని అన్ని నేను ప్లాన్ చేసుకున్నా. Hmm. మన యూట్యూబ్ లోనే కొంతమందిని ఇన్స్పైర్ గా తీసుకొని ఈ టైప్ చేద్దాం అని చెప్పి ఇట్లా వచ్చి సో అలా చేసుకుంటూ వచ్చి సరదాగా గడుస్తూ ఉంది. బట్ జాబ్ అయితే మానేలేదు, జాబ్ చేసేవారు. జాబ్ చేస్తున్నా, ఇప్పటికి చేస్తున్నా. ఓకే. కొద్ది రోజులు సెలవు పెట్టున్నా ఈ మూవీస్ వాటి వల్ల. జాబ్ అయితే చేస్తున్నా. కదే నేను విన్నాను, మూవీస్ ఇప్పుడు చేస్తున్నారు కదా. మూవీస్ చేస్తున్నా, Nice. మూవీస్ చేస్తున్నాను. Hmm. ఇప్పటికి 3-4 సినిమాలు అయినాయి. రిలీజ్ అయినాక వాటి పరిస్థితి చూద్దాం. మళ్ళీ అంతా అయినా కటింగ్ లో మనం ఎగిరిపోయాం అనుకోండి, మనం చెప్తే బాగుండదు కదా. అవును. కానీ రిలీజ్ అయ్యాక మనం ఉంటే దాంట్లో అది కూడా నేను ఇది చేశానని చెప్పి పెద్దదో చిన్నదో అంటే చేశాను. నెల్లూరు నుంచి పెద్దవి చేస్తున్నా, చిన్నవి చేస్తున్నా. యాక్టర్స్ కూడా రివీల్ చేయలేదా? ఎందుకు, చిన్నగా చేద్దాం, ఓకే. మళ్ళీ మనం చెప్పచ్చో లేదో. కానీ చేస్తున్నా, మూవీస్ వరకు వెళ్ళాను, మూవీస్ చేస్తున్నాను, హ్యాపీ. మీ రీల్స్ చూసి కాంటాక్ట్ అయ్యారు వాళ్ళు? అవును, కంప్లీట్ గా రీల్స్ చూసే ఇన్స్టాలో మెసేజ్ చేసి ఇలాంటి మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా, సో యాంకర్ని పట్టుకొని వాళ్ళ ద్వారా నంబర్ తీసుకొని అలా వచ్చిన కాంటాక్ట్లు అన్ని కంప్లీట్ గా ఇన్స్టాలో రీల్స్ చూసే ఆ స్టైల్ నచ్చే తీసుకున్నా. బట్ ఓకే అనిపించిందా అంటే లైక్ సినిమా అంటే ఇప్పుడు మనం కొంచెం టైం మళ్ళీ ఇటువైపు ఇవ్వాలి, యూట్యూబ్ అదే కొంచెం 2 పడవల మీద నడుస్తున్నా. సినిమా 3 పడవలు 3 పడవలు నడుస్తా ఉంది ప్రస్తుతానికైతే. సినిమా అన్నప్పుడు మా తిరుపతి నుంచి వచ్చి సినిమా షూట్ చేసుకొని ఒక 4-5 రోజులు వారం అనుకుంటే ముందే ఒక 4-5 రీల్స్ షూట్ చేసి పెట్టుకొని ఇక్కడ కూడా రీల్స్ కూడా ఆగకుండా వాటిని మధ్యలో వేసుకుంటూ సినిమాలు రీల్స్ మేనేజ్ చేస్తా వస్తున్నా. ఇంకా జాబ్ లీవ్ పెట్టుకున్నా. ఓకే. అట్లా ఫస్ట్ కొంచెం నేను జాబ్ గురించి మాట్లాడుతాను. అంటే లైక్ ఎట్లుండేది జాబ్ అంటే పర్టికులర్ గా అన్ని ఈజీగా ఉంటే జాబ్స్ కాదు కదా. ఇప్పుడు రైల్వేలో కూడా మీ వర్క్ జాబ్ ఎలా ఉంటుంది? మీ జాబ్ మాది ఫుల్ హార్డ్ వర్క్ ఉంటుంది. హార్డ్ వర్క్ తో కూడుకున్న పని మాది. చేతులు కాయలు కాస్తాయి, చెమటలు పడతాయి, ఫుల్ హార్డ్ వర్క్ ఉంటుంది. రిస్క్ జాబ్ మాది. ఓకే. ఎందుకంటే ట్రాక్లు కట్టడం అంటే ఎన్నో డిగ్రీలు అది వెయిట్ చేయాలి, కెమికల్స్ వేసి దాన్ని జాయింట్ చేయాలి, ఐరన్ పౌడర్ ఉంటుంది, దాన్ని చాలా వేడి ఎన్నో డిగ్రీలు వేడి చేస్తే అది ఇదవి దాన్ని జాయింట్ అవుతుంది అనమాట ట్రాక్ కి. ఓకే. ఓకే. సో అది ఫుల్ రిస్క్ ఉంటుంది, రిస్క్ తో కూడుకుంది. ఓకే. అంటే మీ ఊరు గురించి కూడా చెప్పారు, నేను కొన్ని రీల్స్ లో చూసా. అంటే మీ ఊరి కోసం మీరు ప్లాస్టిక్ సంథింగ్ చేస్తారు, అది కూడా బాగా అనిపించింది ఇన్నోవేటివ్ గా. ఆ ఊరు నుంచి అసలు ఎలా తెలిసింది మీకు? అంటే ఇలా చేద్దాము, ఇలా వద్దాము అంటే మనకు 1 మిలియన్ ఫాలోవర్స్ అయినప్పుడు ఏదో ఒక ప్రోగ్రామ్ చేద్దాము, అది కూడా కొంచెం గుర్తుండిపోయి చేద్దామని మైండ్లో అనుకున్నా. సో అట్లా నేను ఒకరోజు ఏదో ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ ప్రోగ్రామ్ చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది. ప్లాస్టిక్ అంతా తీసి దాన్ని తీసుకొస్తే ఏదైనా ప్రైజులు ఇద్దాము అనేది మైండ్లో తట్టింది. దాన్ని మా ఫ్రెండ్స్కి చెప్పి చూసా, ఓకే బాగుంది, ఐడియా చాలా బాగుంది. సో వెంటనే స్టార్ట్ చేసా. ఊర్లో అంతా ఫస్టే ఒక 2 రోజుల ముందే దండోరా వేయించా. దండోరా అంటే మీకు తెలుసు కదా, ఆ టైప్ చేయించా. అందరికీ అవేర్నెస్ తీసుకొచ్చా. వాళ్ళందరూ ఓకే నా మాట నమ్మి ప్లాస్టిక్ అంతా వేయడం స్టార్ట్ చేశారు. ఊరంతా క్లీన్గా ప్లాస్టిక్ అంతా తీసుకొచ్చి ఆ ప్రోగ్రామ్ రోజు వాళ్ళు ప్లాస్టిక్ తేవడం, గిఫ్ట్లు పట్టుకుపోవడం. ఎంత 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 ఉంటారు ఊర్లో? ఎంతమంది గడపలో? ఊర్లో వచ్చేసి ఒక 700, ఒక 1000 లోపు జనం ఉంటారు. మొత్తం అందరికీ సురేష్ తెలుసు? అందరికి తెలుసు. ఒక 700-800 మంది జనాలు ఉంటారు అనుకుంటా. అయితే నేను ఫస్ట్ నార్మల్గా జనాలకు సరిగా తెలియదు, ఎందుకంటే మనం ఎడ్యుకేషన్ అంతా కూడా గవర్నమెంట్ హాస్టల్స్లో, గవర్నమెంట్ స్కూల్లో, బయటే మా అమ్మమ్మ అట్లా ఉండేవాడిని. మా ఊర్లో కూడా నేను సరిగా తెలిసే ఉంటుంది. తర్వాత యూట్యూబ్ రావడం వల్ల ఫస్ట్ నాకు 300K ఫాలోవర్స్ అయినప్పుడు ప్రతి ఇంటికి ఒక జామ చెట్టు పంచా. ప్రతి ఇంటికి మా ఊర్లో అది కూడా ఒక్కొక్కటి 100 రూపాయలు విలువ చేసే జామ చెట్టుని ప్రతి ఇంటికి తైవాన్ జామ చెట్టు. అది ఇప్పుడు కాస్తున్నాయి మా ఊరంతా కూడా. సూపర్. ప్రతి ఇంట్లో అది బాగా పెద్దదైంది. అట్లా కొంచెం ఇది వచ్చింది, దాని మీద నమ్మకం ఏర్పడింది. ఓకే ఇటు చెప్తాడని చేస్తాడని. సో మిలియన్ అయినప్పుడు కూడా నేను ప్లాస్టిక్ చెప్పినప్పుడు అందరూ ప్లాస్టిక్ అంతా కలెక్ట్ చేసి అది బాగా సక్సెస్ చేశారు. ఫ్యామిలీ ఏంటి అసలు? అంటే ఫ్యామిలీ అంతా వ్యవసాయం బ్యాక్గ్రౌండ్ ఉన్నాం. నేను మా తమ్ముడు, ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయి, ఇద్దరు పిల్లలు, ఇద్దరికి కొడుకు కూతురు. మా అమ్మ నాన్న వ్యవసాయం.
ప్రజెంట్ వ్యవసాయం చేసుకుంటున్నారు. నేను ఇది మా తమ్ముడు డ్రైవింగ్ ఫీల్డ్ ప్లస్ వ్యవసాయం చేస్తాడు. మా ఊర్లోనే జాబ్ చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ అమ్మ నాన్న సహాయం, నేను నా జాబ్ చేసుకుంటూ నా రీల్స్ చేసుకుంటూ నేను ఇక్కడ హ్యాపీ. మీ సిరి గారిని కూడా లాగేసరిగా మొత్తం. మా వైఫ్ కూడా ఫస్ట్లో నేను స్టార్ట్ చేసినప్పుడు నేను చేస్తాను అన్నది, కానీ ఆ. నేను ఫస్ట్లో వద్దులేమ్మా ఈ సోషల్ మీడియాలో మనం సెట్ కాము, నెగిటివ్ కామెంట్స్ అన్ని వస్తాయి, అవును. నేనంటే తీసుకోగలుగుతాను, నేను ఏదన్నా సరే తీసుకునేకే రెడీ అయ్యి వచ్చాను. ఉమ్. ఫర్ ఎగ్జాంపుల్ మన కంటెంట్ నచ్చక నెగిటివ్ కామెంట్స్ చేశారంటే ఆ. మళ్ళీ నువ్వు తీసుకోలేవు, మళ్ళీ నిన్నేమంటే నేను తీసుకోలేను, ఉమ్. వద్దు అనుకున్నా. సో 1 year నేనే చేస్తాను, మొత్తం ఉండే క్యారెక్టర్లన్నీ నేనే చేసేది. ఉమ్. లేడీ క్యారెక్టర్, అవ్వ క్యారెక్టర్, తాత క్యారెక్టర్ అన్నీ ఉమ్. ఉమ్. నా మైండ్లో ఏదైతే ఉందో దాన్ని చూపించడం కోసం క్యారెక్టర్లన్నీ నేనే ప్లే చేసి గ్రీన్ మ్యాట్ పెట్టుకొని దాన్ని ఎడిట్ చేసుకొని చేసేవాడిని. సో కాలక్రమేణా ఏంటంటే కొంచెం మనం అప్డేట్ అవ్వాలి. ఇంకా మనమే అన్ని క్యారెక్టర్లు చేస్తామంటే కొద్ది రోజులు చూస్తారు, సరదాగా ఉంటుంది, దాని తర్వాత బోర్ కొడుతుందని రియల్ క్యారెక్టర్ పెట్టడం స్టార్ట్ చేశా. ఉమ్. చిన్నగా మా అమ్మ నాన్న తీసుకురావడం, చిన్నగా మా వైఫ్ని నేర్పించుకొని చిన్నగా చేసుకుంటూ ఇప్పుడు అందరూ చేస్తారు. ఇప్పుడు యాక్టింగ్ కొంచెం ఇంప్రూవ్ అయింది మా వైఫ్. ఎవ్రీథింగ్ మీరే, స్క్రిప్ట్ కూడా, ఎడిటింగ్ మొత్తం ఎడిటింగ్, మొత్తం కెమెరా వర్క్, మొత్తం టోటల్ నేనే చూసుకుంటా. Hmm. స్క్రిప్ట్ మాత్రం ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక 10 జోకులు చేశాను అనుకోండి, Hmm. ఒక 6 జోకుల వరకు Hmm. వేరే లాంగ్వేజ్ తీసుకుంటా. 6 జోకులు వేరే లాంగ్వేజ్ ఉంటాయి, చెక్ చేసుకుంటారు. అని నేను వేరే లాంగ్వేజ్ లో జోక్ కానీ ఆ స్టైల్ మనం కంప్లీట్ మార్చేస్తాను. స్టైల్ మారుస్తారు. స్టైల్ కంప్లీట్ మార్చేస్తాను. మొత్తం 100 నాదే అని చెప్పను. అవును. నేను 6 జోకులు పక్క లాంగ్వేజ్ నుంచే తీసుకుంటా. కన్నడ కానీ, తమిళ్ కానీ, తెలుగు, హిందీ, మలయాళం, ఏ లాంగ్వేజ్ లో అయినా సరే ఆ బిట్ నాకు బాగా నచ్చిందంటే దాన్ని తీసుకుని నా స్టైల్ మార్చుకుంటా. ఓకే. అక్కడ 1 million కొట్టింది కూడా నా స్టైల్ కి మార్చుకుని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుని ఒక 10 million కొట్టేటట్టు చేస్తా ఇక్కడ నేను. అట్లా సో అది హిట్ ఒరిజినల్ కి ఇంకొంచెం బెస్ట్ ఒరిజినల్ కన్నా కూడా ఆ లైన్ వస్తుంది, దాన్ని మన స్టైల్ కి మార్చుకొని నా ఎక్స్ప్రెషన్ అన్ని యాడ్ చేసుకొని నా స్టైల్ కి తగ్గట్లు చేసుకొని దాన్ని ఇంకా బాగా బ్లాస్ట్ అయ్యేటట్టు చేస్తా. యూట్యూబ్ ఏంటి ఫస్ట్ అమౌంట్ ఏంటి మీకు యూట్యూబ్ లో ఒక 20,000 వరకు వచ్చిందన్న. ఫస్ట్ 20,000 వచ్చింది. 20,000 కూడా ఏదో డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేశాను. అప్పుడు నాకు ప్రతి 100K ఒక ప్రోగ్రామ్ చేసుకుంటూ వచ్చాను. ఏదైనా డిస్ట్రిబ్యూషన్, చెట్లు పెంచడం, రకరకాలు చేశాను. అన్ని చేసుకుంటూ 1 million 3 ప్రోగ్రామ్స్ చేశాను. ఒక 100 హెల్మెట్లు పంచడం, ప్లాస్టిక్ కార్యక్రమం, బ్లడ్ క్యాంప్, అట్లా చేశాను. ఏ ఉద్దేశంతో అయితే వచ్చారో మనీ కోసం, రైల్వే జాబ్ లో ఆఫ్ కోర్స్ ఒక సెక్యూర్ జాబ్ అయినా సరే అది సరిపోకపోవచ్చు కొంతమంది, దానికన్నా ఎట్లా హ్యాపీ వచ్చారు మీరు దీనికి? ఓకే అన్న, నేను ఇప్పుడు ప్రెసెంట్ హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే రైల్వేలో ఒక 40,000 అలా వస్తుంది అనుకోండి, ఇక్కడ ఆ 40తో పాటు ఇంకొంచెం బెటర్ గానే సంపాదిస్తున్నాను. సోషల్ మీడియాలో మంచిగా సంపాదించవచ్చు. నేనేమంటానంటే రైల్వే ఎంప్లాయీ అని కాదు, ఏ జాబ్ చేస్తున్నా కానీ ఏదైనా సెకండ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకుంటే, ఇది ఎప్పుడు మీకు అనిపించింది ప్యాసివ్ ఇన్కమ్ ఖచ్చితంగా ఉండాలి? అవే నేను యూట్యూబ్ లో వీడియోస్ చూస్తూనే ఉన్నాను. అంటే మనీని ఎలా క్రియేట్ చేయాలి, లేదంటే మనీని ఎలా సేవ్ చేయాలి, మనీని ఎలా పెట్టుబడి పెట్టాలి, ఈ వీడియోస్ అన్ని ఉంటాయి కదా మన తెలుగులో చేస్తుంటారు. ఆ వీడియోస్ రెగ్యులర్ చూసేవాడిని. నువ్వేం జాబ్ చేస్తున్నా ప్యాసివ్ ఇన్కమ్ చెయ్యి అని ప్రతి ఒక్కరు రెగ్యులర్ చెప్తుంది. ప్యాసివ్ ఇన్కమ్, ఒక టర్మ్ ఇన్సూరెన్స్, ఒక హెల్త్ ఇన్సూరెన్స్, ఇవి ఖచ్చితంగా మనిషికి ఉండాలి, ఎమర్జెన్సీ ఫండ్ కూడా ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళు. సో ఆ విధంగా నాకు ఈ ప్యాసివ్ ఇన్కమ్ అనేది బాగా మైండ్ లో పడిపోయింది. ఈ వచ్చే 40,000 30,000 మనకు చాలదు, ఖచ్చితంగా ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో. సో నేను అందరికి కూడా అదే చెప్తాను, ఖచ్చితంగా మీరు ప్యాసివ్ ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకునే చూడండి. మీరు ఎంత ₹1,00,000 సంపాదిస్తున్నా సరే ఒక 10,000 పక్క నుంచి సంపాదించే మార్గం కానీ చూసుకుంటే, ఆ 10,000తో మనకి ఇంటి ఖర్చులు ₹1,00,000 మిగులుతుందని నేను అట్లా ఆలోచిస్తాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఉండాలి, అది ఎంతైనా సరే, అది ఏ మార్గం అయినా సరే. కాదు, స్లాంగ్ రావట్లేదు మీద నెల్లూరు స్లాంగ్ అంటే అన్న వీడియోస్ కి కొంచెం కంప్లీట్ వెరైటీ అయిపోతున్నాను. వీడియోస్ లో అసలు ఆ స్లాంగ్ గానీ, ఫేస్ ఎక్స్ప్రెషన్ గానీ కంప్లీట్ చేంజ్ అయిపోతా, అదొక ఆ మోడ్ లోకి వెళ్ళిపోతా. దాన్నే తీసుకొచ్చి రియల్ లైఫ్ లో ఉన్నానంటే పిచ్చోడు మొదటి కనిపిస్తుంది జనాలకి. అది ఎంటర్టైన్మెంట్, అది వేరు. సో ఇక్కడ నేను నార్మల్గా ఇలాగే ఉంటా, అందరితో ఇలాగే ఉంటా. ఓకే. సో అది స్టైల్ వేరే, ఇది స్టైల్ వేరే. సో రీల్ కోసం కంప్లీట్ గా రీల్ కోసమే నవ్వించాలి. నవ్వించడం అంటే నన్ను మాట్లాడే దగ్గర నెల్లూరు పర్ఫెక్ట్ స్లాంగ్ ఉంటుందా? అంటే మీరు మాట్లాడే ప్లేస్ లో సార్ నెల్లూరులో
మంచి మాస్ లాంగ్వేజ్ ఒకటి ఉంది సార్. ఉమ్, అదేంటంటే మా అమ్మ వాళ్ళు మాట్లాడినప్పుడు చూడండి రీల్స్ లో ఉమ్, ఉమ్, ఆ లాంగ్వేజ్ నెల్లూరు యాస వస్తుంది. ఉమ్, బాగా కొంచెం చదువుకొని కొంచెం బయట తిరిగే వాళ్ళు నార్మల్ గా రెగ్యులర్ గా అందరూ ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడుకుంటాం. ఓకే. కానీ పల్లెల్లో మాత్రం మంచి మాస్ నెల్లూరు భాష మా పల్లెల్లోనే ఉంటుంది సార్. అందరూ కూడా అభయ అనేది ఏడకపోయినావు అభయ ఏం చేస్తున్నావు రా ఇట్లా మంచిగా మన పల్లెటూరు భాష ఉంటుంది. ఆ భాష మనకి ఇప్పుడు చదువుకున్న బయటకు వస్తున్న కుర్రాళ్ళలో అది తగ్గుతూ వస్తుంది. పల్లెల్లో మాత్రం అదే నెల్లూరు యాస భాష ఇప్పటికీ ఉంది. అలాగే ఉంది. చాలా బాగుంటది మా భాష. హైయెస్ట్ రీల్ ఏంటి మీది? హైయెస్ట్ రీల్ ఎక్కువ వ్యూస్ వచ్చింది. ఒకటి వచ్చేసి నియర్లీ 25 మిలియన్ కొట్టింది ఇన్స్టాగ్రామ్ లో. అదేంటంటే డే అంతా మనీ సేవ్ చేసుకొని చివరికి ఈ మందంగడకు పోయి చూస్తుంటారు అంటే జనాలు ఎక్స్పెక్ట్ చేయాలి. అది వీడేదో కొంచెం మంచి మాటలు చెప్తున్నాడు, సేవ్ చేయాలి లాస్ట్ కి అడిగిపోయి మందంగడకు పోయి అడిగే రీల్ అది మంచి వ్యూస్ వెళ్ళింది. దాని తర్వాత అన్ని మిలియన్స్ అనేది బాగా వెళ్తున్నాయి ఇప్పుడు. కానీ అవి కొన్ని వీడియోలు మాత్రం 20 మిలియన్లు, 18 మిలియన్, 19 అట్లా మంచిగా వెళ్ళాడు. యూజువల్లీ ఇప్పుడు ఏదైనా మనం బాగా రీచ్ ఉందంటే మనకి బాగా ప్రమోషన్స్ అని వస్తుంటాయి. మీరు చేసే మంచి ప్రమోషన్స్ అంటే లైక్ ఎవరికి హాని కలిగించేవి కాదు, కొంచెం మంచి ప్రమోషన్స్. కానీ అన్ని రకాల ప్రమోషన్స్ వస్తుంటాయి కదా. 100% వస్తాయి అన్న, 100% వస్తాయి. అన్ని ప్రమోషన్లు వస్తుంటాయి. ప్రజెంట్ అయితే ఇన్సూరెన్స్ పట్టుకున్నా కానీ అది మంచిదే. నేను చేసుకోన్నా, నాకు ఇష్టం ఈ హెల్త్ ఇన్సూరెన్స్. ఎందుకంటే మొన్న మా పాపకు బాగాలేకపోతే నేను హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోన్నా. పాపకి జలుబు నెమ్ము వచ్చింది, ఎక్కువైపోయిందేమో. ఒక 4 రోజులు హాస్పిటల్లో ఉండాల్సిన పరిస్థితి. అప్పుడు నాకు ఇంచుమించుగా 4 రోజులకి 40-50 వేలు దగ్గరలో బిల్ అయింది. కానీ నాకు ఇన్సూరెన్స్ ఉండింది. ఇన్సూరెన్స్ ఉండడం వల్ల నేను సింగిల్ రూపాయి కట్టకుండా బెస్ట్ రూమ్ ఇచ్చి మంచి ట్రీట్మెంట్ ఇచ్చి సింగిల్ రూపాయి కట్టకుండా బయటకు వచ్చా. కానీ వాస్తవానికి ప్రతి ఒక్కరూ ఒక హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ మస్ట్ అండ్ షుడ్ గా తీసుకోవాలన్న. అది మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే విషయాన్ని నేను పదే చెప్పి మంచిదే. కానీ నా వల్ల కొన్ని 100 మంది తీసుకున్నారు. వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అదైతే యూజ్ అవుతుంది అన్న. ఖచ్చితంగా అవుతుంది. దాని అవసరం వచ్చినప్పుడు ఓహో ఆ రోజు మనం చేసిన మంచిదైంది అనేది గుర్తుకొస్తుంది. ఖచ్చితంగా అందరూ చేసుకోవాలి హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్. ఈ 2 చాలు. ఏమేమి వస్తుంటాయి మీ ప్రమోషన్స్? నాకు ప్రతి ఒక్కటి వస్తాయి. నో చెప్తారా? అట్లేం లేదు. మంచి పేమెంట్లు వచ్చిన కొన్ని నో చెప్తాను అన్న, కొన్ని చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు పరిస్థితుల రీత్యా. మాక్సిమం వచ్చిన కాడికి చేసుకుంటా. బెట్టింగ్స్ వచ్చావా? 100% వస్తా. ఎంత ఆఫర్ చేస్తారు మామూలుగా? మీరు చేయట్లేదు కానీ మామూలుగా చెప్తున్నాను, ఆఫర్ ఎంత చేస్తాను అన్న. ఒకప్పుడు నేను అబద్ధం చెప్పాలి, ఒకప్పుడు నేను కూడా కొద్దిగా చేశాను స్టార్టింగ్ లో. అంటే తెలియదులేండి, ఎవరికి తెలియదు. కానీ నాకైతే లక్షలు అట్లా ఇచ్చారు. లక్షలు ఇస్తామని కూడా ఆఫర్లు వచ్చాయి. అది ఎలా అంటే కలర్ ట్రేడింగ్ ఉంటుంది. అది వెరీ వెరీ డేంజర్. ఇది కలర్ ట్రేడింగ్ అని ఒకటి. సో దాన్ని మీరు టెలిగ్రామ్ గ్రూప్ మేనేజ్ చేయించాలి, వచ్చిన వాళ్ళందరినీ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ చేయించాలి. అది ఉంటది. దానివల్ల బాగా డబ్బులు ఇస్తాము అని అన్నారు. కానీ అది ఎందుకు నాకు భయం వేసి దాని జోలికి వల్ల దాని తర్వాత ఇంకా నార్మల్ ప్రమోషన్లు అన్ని చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు అవి అంతా ఏం లేదు. నేనే కాదు, ఈవెన్ ఎవ్వరు లేదు. సోషల్ మీడియా కంప్లీట్ స్టాప్ అయిపోయింది. మదర్ అండ్ ఫాదర్ చాలా హ్యాపీ అన్న, చాలా హ్యాపీ. ఎందుకంటే వాళ్ళకి అర్థమైందా అంటే ఫస్ట్ ఇప్పుడు మనం ఏదైనా చేస్తున్నప్పుడు ఎందుకు అంటారు అంటే మనకు తెలిసిన జాబ్ చేయొచ్చు కదా, ఇలాంటి వాటికి నేనేం చేస్తానంటే ఏది కూడా చేయబోయే ముందు నేను ఒక్కడే మైండ్ లో పెట్టుకుంటా. ఫస్ట్ మా ఇంటికి చెప్పడం, మా వైఫ్ కి, సరే మా వైఫ్ అంటే పెళ్ళైనాక చెప్పాను అనుకోండి, నేను చెప్పి ఇది ఎలా ఉంటది చేస్తే, ఇది చేయొచ్చా లేదా అట్ట చేయనండి, చేసేస్తా. ఫస్ట్ చేసేసి సక్సెస్ అయితే సక్సెస్ అయినని చెప్తా, ఫెయిల్ అయితే ఫెయిల్ అయినని చెప్తా. అది ఒక ఇది ఉంది నాకు. సో అదే మాదిరి యూట్యూబ్ కూడా నేను అనుకున్నప్పుడు ఫస్ట్ చేసేసిన ఏదైతే అదైంది. ఎందుకంటే అది ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 80,000 స్టార్టింగ్ పెట్టుబడి పెట్టాను. ఆ 80,000 పోయింది అనుకోండి, నా జీవితం ఏమి తిరగబడిపోయే సీన్ కాదు కదా. నేను సేవ్ చేసుకున్నా, దాన్ని ఖర్చు పెట్టాను. ఒకవేళ నాకు 80,000 పోయి ఉంటుంది, కొంచెం అనుభవం మిగిలి ఉంటుంది, నెక్స్ట్ ఎక్కడ యూజ్ అవుతుంది ఆ అనుభవం. సో అలా నేను ఫస్ట్లో చేస్తున్నప్పుడు, వీడియోస్ చేస్తున్నప్పుడు ఎందుకు లేరా నువ్వు ఈ జాబ్, రైల్వేలోనే వేరే జాబ్ ప్రిపేర్ అవ్వు అట్లా ఇట్లా అంటారు. కానీ అలా చిన్నగా ఇన్కమ్ చూశారు, వాళ్ళని వీడియోలో పెడితే వాళ్ళని గుర్తుపట్టడం, అది ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఫుల్ హ్యాపీ వాళ్ళు. ఈ ఫీల్డ్కి రావడం హ్యాపీ, వాళ్ళు హ్యాపీ.
అంటే లైక్ ఇప్పుడు ఓకే చేస్తున్నాడు కానీ ఈ మూవీస్ వచ్చేసరికి కొంచెం మీకు కొత్త హైదరాబాద్ కూడా అవును. హైదరాబాద్ కానీ ఉమ్, ఎన్వైరన్మెంట్ ఒక 100-150 మంది జనాలు ఉంటారు. ఉమ్. మన డైరెక్టర్ చెప్పేది చేయడం కానీ అవును. అప్పటికే పెద్ద యాక్టర్స్ ఉంటారు. అవును. అంటే ఎంతో కొంత అవును. మనకి మనం స్క్రీన్ మీద కెమెరా ముందు ఎక్స్పీరియన్స్ అయినా సరే ఇదంతా కొంచెం కొత్త కదా. అవును. ఇప్పుడు ఆల్రెడీ 4 ఫిలిమ్స్ 5 ఫిలిమ్స్ చేశాను అవును. ఏంటి ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఫస్ట్ లో చాలా భయం వేస్తుంది అన్న, మీరు నమ్ముతున్నప్పుడు. ఆ, ఫస్ట్ నేను సోషల్ మీడియాలోకి వచ్చినాక ఒక 3 లక్షల ఫాలోవర్స్ ఉన్న ప్రాంతంలో ఉమ్, పెద్ద సినిమాకి ఒక అవకాశం వచ్చింది. సినిమా పేరు కూడా చెప్పేస్తా, ఆంధ్ర కింగ్ తాలూకా. ఆ, మొన్న ఓకే. వచ్చింది కదా. దాంట్లో 10 రోజుల రోలు ఉమ్, వీళ్ళు నన్ను నచ్చి పిలిపించారు. ఉమ్, ఆ సినిమాలో మంచి రోలు, ఆడిషన్ అంతా తీసుకున్నారు, బాగుంది. సెలవు పెట్టుకుని వచ్చేసా, బ్యాగ్ అంతా సర్దుకొని. ఆ, రేపు షూట్ అమ్మా, గ్రూప్ జాయిన్ చేస్తాం, రేపటి నుంచి షూట్కి వచ్చాను. ఆ, ఫస్ట్లో నాకు భలే భయం, ఈ హైదరాబాద్ ఈ గోళ మనకు అవసరమా, మనం ఏదో జాబ్, పిల్లలు అంతా హ్యాపీగా ఉన్నాం, ఆ, ఎందుకు ఇది అనిపించి ఉమ్. సాయంత్రం ఫోన్ చేస్తారు, సార్ ఏమనుకోవద్దు సార్, నేను రాలేను, మీకు దండం పెడతాను. మీరే అన్నారా? నేను ఏమనుకోవద్దు సార్, నా పరిస్థితి బాగాలేదు, మెంటల్ కండిషన్ బాగాలేదు, నేను అర్జెంట్గా వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి, ఏమనుకోవద్దు సార్. అయ్యో ఉండు బాబు, మంచి రోజులు చెయ్యి, నీకు బాగుంటది అని అన్నారు. ఉమ్, అక్కడ వదిలేసుకున్నా ఆ సినిమాని. దాని తర్వాత ఇంటికి వెళ్ళి ఆలోచించా, ఏంది ఇది, మనం నువ్వేంది రావడం ఎత్తుకొని వచ్చిన ఛాన్స్ లో యూజ్ చేసుకొని అక్కడ మైండ్ ఫిక్స్ అయ్యి, ఆ అంటే తర్వాత ఇప్పుడు- వచ్చినట్టు కూడా మిస్ కానీ ఇప్పుడు ఓకే అది హిట్ అయింది కాబట్టి దాని దాంట్లో రేంజ్ నుంచి వచ్చే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ దానికన్నా బెటర్ రేంజ్ వచ్చాయి. భగవంతుడి దయ వల్ల మంచి సినిమాలు వస్తున్నాయి. నాకు సోషల్ మీడియాలో కూడా ఫుల్ బిజీ, దాంతో పాటు ఈ సినిమాలు కూడా వస్తున్నాయి కాబట్టి వచ్చిన అవకాశం చేసుకుంటూ వెళ్తున్నా. ఫస్ట్ లో మాత్రం భయం వేసింది, మనకి ఈ సినీ అండ్ ఇండస్ట్రీ అవసరమా అంటే అనిపించింది. ఫస్ట్ మనం ఉన్న ప్లేస్ నుంచి అవును. మారి రావడం అది మంచిదైనా సరే మనం చూసుకునే వాళ్ళు అవును. ఉంటారు, తినాలి, పడుకోవాలి, కొత్త ప్లేస్, భయం వేస్తుంది, భయం ఎవరు ఎలా వేస్తుంది. అంటాడో తెలియదు. భయం వేసింది. ఫస్ట్ రోజు అదొక్క రోజు మనం కళ్ళు మూసుకొని ఒక వారం రోజులు అక్కడ అవును. ఉంటే అవును, నేను ఆ భయంని తట్టుకోలేకపోయా. ఆ, తట్టుకోలేక బస్ ఎక్కి వెళ్ళిపోయా. ఆ, తర్వాత ఇంకిట్లా చేస్తే కుదరదు, వచ్చిన సినిమాలు చేయాల్సిందని చెప్పి ఇప్పుడు వచ్చినట్టు చేస్తూ వెళ్తున్నా. ఉమ్. ఉమ్. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి యాక్చువల్ చెప్పాలంటే నార్మల్ గా ఎక్కడ బతికిన వాళ్ళకైనా ఒక హౌస్, ఒక కారు ఇవన్నీ కొనుక్కోవాలని డ్రీమ్ ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు, ప్రైవేట్ జాబ్ మనం చేసే వాళ్ళైనా సరే అవి కూడా కొనుక్కుంటారు. కానీ ఒక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో మనం కూడబెట్టుకొని చేసుకునేసరికి అది కొంచెం టైం కూడా అయిపోద్ది. అవును. ఇది కూడా కష్టపడిన ఇదే. ఆ. అట్లీస్ట్ ఫుల్ఫిల్ అయ్యా మీకు అవన్నీ? అంటే నా గోల్స్ present- ఉంటాయి కదా స్టార్ట్ చేసినప్పుడు అదే ప్రజెంట్ అయితే సంథింగ్ ఇల్లు ఏం లేదు, మా విలేజ్ లో ఉంది. మా తమ్ముడు అమ్మ నాన్న ఉంటున్నారు. నాకు, నా ఫ్యామిలీకి, నాకు నా వైఫ్ పిల్లలకి మాత్రం సొంతంగా ఇల్లు లేదు. భవిష్యత్తులో మాత్రం తీసుకుంటాను. కారు మాత్రం సెకండ్ హ్యాండ్ లో తీసుకున్నాను, బెల్లన్న కారు. అది వీడియోస్ లో కూడా అప్పుడప్పుడు పెట్టి దాన్ని యూజ్ చేస్తుంటా. కారు ఎందుకు తీసుకున్నా అంటే నేను ఎప్పటికప్పుడు తిరగాల్సి ఉంటుంది, మా అత్తోళ్ళూరుకో అమ్మోళ్ళూరుకో పిల్లల్ని వేసుకుని తిరగాల్సి ఉంటుంది. బైక్ మీద రిస్క్ అని చెప్పేసి సెకండ్ హ్యాండ్ లో చిన్నదిగా తీసుకున్నా. దాన్ని తోలుకుంటున్నా. ఓకే, తృప్తిగా ఉన్నానన్న, నాకేమి ఓవర్ ఇదేం లేదు. లేదు, ఇది నిజంగా ఇన్స్పిరేషన్ అందరికి. ఇప్పుడు అదే మీరేమి అన్ని చూసి మనం రాలేదు కదా, అదే అన్ని చూసి మనం రాలేదు. అన్ని ఒక్కొక్కటి మనం అమర్చుకుని అవును. వెళ్తున్నాం. దానిలో ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అవును. ఒక్కొక్కటి మన చేతులతో మనం అవును. ఇట్లా పేర్చుకుని వెళ్తే అవును. ఆ హ్యాపీనెస్ నేను అదే, నాకు ఉన్నా హ్యాపీ, లేకపోయినా హ్యాపీ, ఏదైనా అడ్జస్ట్ అవ్వాలి కదా. ఏమి మనం వేల కోట్లు ఒకేసారిగా ఇంత ఇల్లులు అప్పు చేసి కట్టియాలి అట్లేమీ లేదు. చిన్నగా వెళ్దాం, చిన్నగా కట్టడం చేద్దాం అనేది ప్లాన్. మరి యాక్టింగ్ వచ్చిందా? అంటే ఇప్పుడు మనం రీల్స్ చేస్తాం ఓకే కానీ ఫస్ట్ నా కెమెరా పెట్టినప్పుడు, ఒక సినిమాకి వెళ్ళినప్పుడు ఫస్ట్ కెమెరా పెట్టారు నా మీద. ఓకే. అదేంటంటే ఫస్ట్ ఆ రోజు షూట్ లో ఫస్ట్ కెమెరా పెట్టి నాకే. నేను చూస్తా ఉండే లాస్ట్ రారా అంటే ఓకే, ఫస్ట్ షాట్ నా మీద పెట్టారు. నాకు గుండెల్లో దడ వచ్చేసింది. నా రీల్స్ వేరే, నా ఇది వేరే, నా ప్రపంచం వేరు కదా. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కళ్ళు ఊపుతున్నా, ఒరే నాయన నువ్వు ఇట్ట కాదురా, డైరెక్టర్ అన్నాడు. కాదు నాన్న ఇటు చేయరా అన్నాడు. చేసి 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 లాస్ట్ ఒక టేక్ ఓకే అయింది ఫస్ట్ మాత్రం. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నైట్ అంత సింగిల్ టేక్. అవును, ఇప్పుడు సింగిల్ టేక్. ఓకే, వెరీ గుడ్, ఓకే అని ఫస్ట్ టేక్ అన్ని అట్లా అని చెప్పి ప్రతిదీ ఫస్ట్ టేక్ చేయలేము. ఓకే, బాగుంది, ఇప్పుడు చేయగలుగుతున్నా. ఫస్ట్ లో భయపడ్డాను,
ఉమ్. ఈ సినిమా ప్రపంచం అంటే ఫస్ట్ భయపడ్డా. కానీ ఇక్కడ ఇప్పుడు యూట్యూబ్ అనుకోండి, మనం వీడియోస్ చేస్తాం, వీడియోస్ దగ్గర రెవెన్యూ అనేది యూట్యూబ్ బేస్ అయి ఉంటుంది. అవును. కానీ ఇక్కడ మనం చిన్నదో పెద్దదో ఏం చేసినా మనమే మాట్లాడుకోవాలి. రెమ్యూనరేషన్ కానివ్వండి, అవును. ఏం కావాలనేది కూడా. అవును. మొహమాటం ఇవన్నీ ఉన్నాయి మరి. మొహమాటాలు ఉన్నాయన్న, తప్పకుండా నాకు కూడా మొహమాటం ఉంది. కానీ ఇంకా సినిమా కదా, ఉమ్, ఇక్కడ మనం ఓవర్ రెమ్యునరేషన్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఉమ్, సోషల్ మీడియాలో మనకి ఇన్కమ్ వస్తుంది కదా, అదే ఇక్కడ అడగదాము, ప్రమోషన్ అడగదాం కదా, అదే అడగదాము, అట్లంతా కుదరదు. ఉమ్, మూవీస్ లో కొంచెం లిమిటెడ్ గా ఉంటాయి అన్ని. ఉమ్, సో మన క్యారెక్టర్ కి ఎంత పెట్టచ్చో అంత ఇస్తారు. మనం కూడా దానికి తగ్గట్లుగానే అడిగి తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఫస్ట్ లో కొంచెం మనం నిలబడేదాకా కొంచెం, నిలబడేదాకా. దాని తర్వాత వాళ్ళే ఇస్తారు. అవును. ఒకవేళ మనం అంత స్థాయికి పోగలిగినామంటే దాని తర్వాత వాళ్ళే ₹1 పెంచి ఇచ్చే అంత ఉంటది. మీకు తెలుసు కదన్నా. అవును కదా, ఇది ఓకే. అంటే మాకు రీల్స్ కనిపిస్తున్నాయి, మీరు చెప్పే జాబ్ ఓకే. ఇప్పుడు సినిమా అది కాకుండా సురేష్ ఏంటి మాకు తెలియని ఏముంది అసలు సురేష్ అంటే? నాకు మీకు నేను ఏదైతే తెలుసో అదే నేనన్నా. ఏం కంప్లీట్ గా కంప్లీట్ ఏం లేదు. నాకు వీడియోస్ చేయడం, ఫ్యామిలీతో హ్యాపీగా ఉండడం, టైం దొరికితే ఫ్రెండ్స్తో చిల్ అవ్వడం, బయటకు వెళ్ళి సరదాగా తిరగడం అంటే అదే అక్కడే ఫ్రెండ్స్తో కలిసి తిరగడం, ఇది రీల్స్, ఫ్యామిలీ, ఇదే అమ్మ నాన్న, ఏమి లేదు ఎక్స్ట్రాగా. మీకు ఏదైతే తెలుసో అదే. చిల్ అవడానికి ప్రతిసారి నెల్లూరు వచ్చేవాళ్ళం మరి. నెల్లూరులో కూడా నాకు ఫ్రెండ్స్ ఉన్నారన్న. నెల్లూరులో ఫ్రెండ్స్ ఉన్నారు, తిరుపతిలో ఫ్రెండ్స్ ఉన్నారు. ఏదన్నా చిల్ అవ్వాలనిపిస్తే అందరికి నేనే కాల్ చేసి, అందరిని టీమ్ చేసి, మొత్తం A to Z ఖర్చు నేనే చూసుకుంటా. అంతా నేనే హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని 1 or 2 days మైండ్ రిలీఫ్ అయినా మళ్ళీ చిల్ వర్క్. అరేంజ్ మ్యారేజ్ ఇది ఏంటి? నా సొంత మేనమామ కూతురునే చేసుకున్నా. ఓకే. మరదల వరుస అవుతుంది, మేనమామ కూతురే కాబట్టి ఇంకా మా అమ్మ నాన్న ఎవరితో ఏమి డిస్టర్బెన్సెస్ ఏమి ఉండవు. నేను మా తమ్ముడు ఇద్దరం కూడా రిలేటివ్స్నే చేసుకున్నాం. ఓకే. ఇద్దరం రిలేటివ్స్నే చేసుకున్నాం. మాకు మా వైఫ్ల పరంగా ఎటువంటి రిస్క్ ఉండదు, అర్థం చేసుకుంటారు. ఇది ఉంటది కదా ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అంటే మన సిటీలో టౌన్ లో ఉన్న చుట్టుపక్కల చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ మనం మారిపోతాం కదా. అంటే మన రేంజ్ నేను మాట్లాడినా కానీ మన రీచ్ అనేది మారిపోయినప్పుడు వాళ్ళు చూసే విధానం వేరుంటది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ మీకు కనిపించిందా ముందుకి తర్వాత? అంటే నేను రీల్స్ లో చుట్టాలను కొంచెం విలన్స్ గా చూపిస్తుంటా సరదాకి, అంతేగాని చాలా మంది లైఫ్ లో చుట్టాలు అనే వాళ్ళు కొంచెం విలన్స్ గానే ఉంటారు. కానీ నా లైఫ్ లో ఏంటంటే నాకు అద్భుతమైన చుట్టాలు. ఏంటంటే నన్ను బ్రహ్మోత్సవాల్లో మహేష్ బాబు బ్రహ్మాండమైన చుట్టాలు దొరికినారు. చుట్టాలు కూడా సరే, ఈడు ఎదిగిపోతున్నాడు, లోపల లోపల కుళ్ళుకుందాం అట్లంతా ఏముండదు. ఫస్ట్ నుంచి సురేష్ గారు అంటే కొంచెం ఓకే, వీడు ఖచ్చితంగా వెళ్తాడు ఏదో స్థాయికి అని వాళ్ళు నన్ను నమ్మినారు. ఎప్పుడు కూడా మా చుట్టాలు వెనక చేరి లాగడం అట్లేం ఉండదు. నేను ఎదిగితే ఇంకా నా నీడలో ఇంకా ఎదగచ్చాము అనే ఆ మనస్తత్వంలోనే ఉంటారు. కానీ ఏదో నన్ను తాడుబట్టి లాగడం అనేది ఏమి ఉండదు. హ్యాపీ వాళ్ళు కూడా. నేను ఇంకెదిగితే ఇంకా మంచిది మా ఓడని చెప్పుకోవచ్చు ఇట్లా అనుకుంటారు. కానీ ఎప్పుడు కూడా వీడిని లాగేద్దామని మాత్రం అనుకోరు. సార్ నాకు నెల్లూరులో మీరు సినిమాలు చూస్తారా? చూసారా? ఏ సినిమా? మామూలు సినిమాలు చూసారా? చూస్తుంటా. సార్ నెల్లూరులో బెస్ట్ థియేటర్లు, బెస్ట్ ఫుడ్ ఏం దొరుకుతాయి ఏంటి చెప్తున్నా? అన్న నెల్లూరు అంటే నేను నెల్లూరు జిల్లా వాసినే, కానీ నెల్లూరులో ఎక్కువ ఉండింది లేదు. మాది పక్కన పల్లి కదా, పక్కనే గూడూరు అని ఉంటది. ఆ గూడూరు పక్కన విలేజ్, మనం అంతా విలేజ్, ఆ గూడూరు చిన్న టౌన్ లో అక్కడక్కడే సరిపోయింది. కానీ నెల్లూరులో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది బాగా ఎక్కడ ఫుడ్ ఏంది కదా అని. ఇప్పుడు నెల్లూరుకి ఎప్పుడన్నా వస్తే మేము ఏదైనా సినిమా పోవాలంటే S2 థియేటర్ అని ఉంటది, అక్కడికి వెళ్తాం. మనం ఎప్పుడు సినిమాకి వెళ్ళినా కానీ మనం అక్కడ స్నాక్స్ తినేంత డబ్బులు ఉండేది కాదు. సినిమా చూడడానికి డబ్బులు ఉంది, వెళ్ళామా సినిమా చూసినా వచ్చినామా. కానీ నెల్లూరులో మంచి మంచి ఫుడ్స్ దొరుకుతాయి. కానీ ఫుడ్ నాకు అంత సరిగా ఐడియా లేదు. మీ ఫేవరెట్ ఎవరు ఉన్నారా హీరో? నా ఫేవరెట్ హీరోనా? ఎందుకు అప్పుడే వచ్చేసింది వాటర్. ఫేవరెట్ హీరో అంటే అందరూ ఏ సినిమాకి ఆ సినిమా నాకు ఫేవరెట్ హీరోసే అన్న. ఏ సినిమా నచ్చితే అతనే ఫేవరెట్ హీరో అంతే. ఇంకా ఏమన్నా ఇవ్వాలనిపించిందా? ఓకే, ఇది ప్యాషన్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలనిపించింది. సినిమాలు అల్టిమేట్ గోల్ అనుకున్నారు అప్పుడే? ఇప్పుడు వచ్చిన తర్వాత సినిమాలు గోల్ కాదు, ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవడం, నేను హ్యాపీగా ఉండడం, ఇదే నా గోల్. అదే ఆ దారిలో ఇవన్నీ వస్తా ఉన్నాయి, వచ్చినట్టు చేసుకెళ్తున్నా. అల్టిమేట్ గా నా సినిమాకి వెళ్ళాలి, సినిమాలో హీరో అవ్వాలి, పెద్ద కమెడీని అవ్వాలి, అట్లా ఎంత ఏం లేదు. నేను హ్యాపీగా ఉండాలంతే. ఈ ఫ్యాక్ట్స్ ఎప్పటి వరకు చేసుకోవాలి? ఫ్యాక్ట్స్ వీడియోస్ ఫస్ట్ లో స్టార్ట్ చేసి ఒక
ఒక 6 నెలలు వర్క్ చేశాను ఫ్యాక్ట్స్ మీద. 6 నెలలు వర్క్ చేశాను, మంచి ఫ్లోలో వెళ్తుంది. కానీ ఎక్కడో తెలియని సాటిస్ఫాక్షన్ రావట్లేదు. ఒక 25,000 సబ్స్క్రైబర్లు తెచ్చుకున్నా, అన్ని కూడా మిలియన్స్లో వెళ్ళాయి వ్యూస్ కూడా కొన్ని. ఇన్స్టాలోనా యూట్యూబ్లో. యూట్యూబ్లో అప్పట్లో ఇన్స్టా అంత హడావిడి ఏం లేదు. అప్పుడు టిక్ టాక్ జమానా మూమెంట్ అది. 2 years back. స్టార్టింగ్ 2 years బ్యాక్. ఓకే. స్టార్టింగ్ ఒక 5 years ముందు నేను చెప్తున్నది. యూట్యూబ్ అనేది మైండ్లో జాబ్ వచ్చిన కొత్తల్లోనే, జాబ్ ఇచ్చిన 1 yearకి 2019లో నాకు జాబ్ వచ్చింది. 20 కంప్లీట్ అయ్యే మూమెంట్లో చిన్నగా యూట్యూబ్లో ఏదైనా ఫ్యాక్ట్ చేయడం, లేదంటే ఏదన్నా ఇవి చేస్తే ఏమంటారు వాటిని, ప్రాంక్లు, ఒక 2-3 ప్రాంక్ అప్పుడు 2 years జర్నీ అని చెప్పకూడదు, 5 years అని చెప్పాలి జర్నీ. అంత చేసి నేర్చుకున్నా అన్ని. దాని తర్వాత ఒక 6 నెలలు వర్క్ చేసిన తర్వాత నాకు ఇది వర్కౌట్ కాదు అని ఆపేసాను. 2 సంవత్సరాలు నేర్చుకున్నా. 2 సంవత్సరాలు ఏంది ఎట్లా అంటే మొత్తం చూసుకుంటా వచ్చి కొంచెం మనీ సేవ్ చేసుకుని 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫస్ట్ రీల్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ రీల్ స్టార్ట్ చేసిన తర్వాత 2 ఏళ్ళు అని చెప్తున్నా. ఆ నేర్చుకునే క్రమం చాలా ఉంది ముందు. ఓకే. కానీ ఇప్పుడు ఈ రీల్స్ ఎవరి దగ్గరికి వెళ్తాయి కూడా మనం చెప్పలేం కదా. కానీ కింద కామెంట్స్ లో తెలుస్తాయి, పెద్ద పెద్ద వాళ్ళు మనకు పింక్ చేయడం కానీ, హ్యాపీ ఫీల్ అవడం కానీ. అట్లా మీరు గుర్తించినవి ఏమైనా ఉన్నాయా? అంటే మంచి మెసేజెస్ కింద కామెంట్స్ లో స్టార్స్ కానీ, యాక్టర్స్ కానీ, పొలిటీషియన్స్ ఎవరైనా అట్లా. అంటే ఇప్పుడు హీరోల పరంగా కిరణ్ అబ్బవరం గారు, ఆయన సపోర్ట్ అంటే బాగా చేస్తారు తమ్ముడు, అట్లా కొంచెం సపోర్ట్ గా ఉంటారు. తర్వాత ఇంకా జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ వాళ్ళు కామన్ గా ఉంటారు. ఇంకా మన యూట్యూబర్లో నాన్వేషన్ గారు కూడా గుర్తించారు, హర్ష సాయి గారు గుర్తించారు. కామెంట్స్ కానీ వచ్చి నాకు మెసేజ్ చేయడం కానీ అట్లా ఉంది. ఇంకా పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఎవరు లేదు. వీళ్ళు వరకు నాకు మెసేజ్ చేశారు. కిరణ్ అబ్బవరం సార్ మాత్రం నేనే ఒకసారి కంగ్రాట్ చెప్తే, థ్యాంక్ యూ తమ్ముడు, నీ వీడియోస్ కూడా నేను చూస్తాను. దగ్గర అవుతున్నాయి కదా, సో నీ వీడియోస్ కూడా చూస్తాను తమ్ముడు, బాగా చేస్తాను అని చెప్పి ఆల్ ది బెస్ట్ చెప్పారు. అట్లా. నైస్. అయితే ఫస్ట్ సినిమా రిలీజ్ అయిన వెంటనే మీ థియేటర్ నెల్లూరులో కానీ లేదంటే హైదరాబాద్ లో కానీ ఫ్యామిలీ మొత్తంతో చూడాలని కోరుకుంటున్నాను నేను. అదే నాకేమి అంత మనం సినిమాలో మందే రోల్ అన్నంత ఏమి ఉండదు అన్న. సినిమాలో అదొక చిన్న అంటే ప్రతి ఒక్కరికి ఒకసారి కనిపించాలి, సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తాం. ఇది ఉంది ఖచ్చితంగా, అది రావాలా, విడుదలైతే నా జీవితం మారిపోద్ది అట్లేం లేదు. వస్తుంది, ఓకే ఇడు ఉన్నాడు వెళ్ళిపోద్ది అంతే. ఇప్పుడు చేస్తున్నాం కదా, ఈ రోజు నేను షూటింగ్ లో ఉన్నాను కదా, అది మంచి రోల్. అవునా? కనిపించిన కొద్దిసేపు బాగా నవ్వుకుంటారు నన్ను చూస్తే. అట్లా ఉన్నాయి రాబోయే మంచి మంచి స్టోరీలు చెప్పున్నారు. హీరో పక్కనే సినిమా అంతా ఉండే క్యారెక్టర్లు రాబోతున్నాయి, అన్నీ వస్తాయి భవిష్యత్తులో. ఇంకా అవి పడితే నాకు మంచి పేరు వస్తుంది. సూపర్. సో ఎలాగో మీరు సినిమా ఇప్పుడు ఏం రివీల్ చేయాలన్నారు కాబట్టి ఖచ్చితంగా వచ్చే టైంలో నాకు చెప్పండి. ఖచ్చితంగా అన్న. నేను యాక్ట్ చేస్తాను కాబట్టి నా మూవీస్ నేనే ప్రమోషన్ చేసుకుంటా, మీకే తెలిసిపోతుంది. అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు కూడా ఒక రీల్ చూసా, మీ అత్తగారు బండి స్టార్ట్ అవ్వదు, డబ్బులు ఇస్తేనే స్టార్ట్ అవుతుంది. మాక్సిమం రీల్స్ అన్ని ఏంటంటే కనెక్ట్ అవుతారు జనాలు. అవును, వాళ్ళ లైఫ్ లో ఎక్కడో ఒకటి జరుగుంటది, అది లేదంటే చూసుంటారు ఎక్కడో ఒకటి, దాన్నే మనం రీల్స్ గా చూపిస్తాం కాబట్టి కనెక్ట్ అవుతారు, మంచిగా షేర్లు వెళ్తాయి. దానికి 1 day లో 8 million, జస్ట్ 24 hours లో. ఇప్పుడు 10 million plus వ్యూస్ ఉన్నాయి. సూపర్. 1 day లో 24 hours 8 million వ్యూస్ వచ్చాయి. నైస్ కదా. కనెక్ట్ అయింది. 1 day లో 8 million 24 hours. అవును, 1 day లో అది ఒక గంటకు 1 million వ్యూస్ వచ్చాయి. అది నుంచి ఇన్స్టాగ్రామ్ లో కూడా కొంచెం రెవెన్యూ వచ్చి ఉంటే బాగుందని. ఇన్స్టాగ్రామ్ లో రెవెన్యూ ఇస్తే మనకు మంచి ఇన్కమ్ వచ్చి ఉంటుంది, త్వరలో రావాలని కోరుకుంటున్నా. కానీ యూట్యూబ్ లో అంత ఫాస్ట్ గా వెళ్ళదు. యూట్యూబ్ చిన్నగా వెళ్తుంది, స్లోగా వెళ్తుంది. ఇన్స్టాలో అందరూ ఎక్కువ ఇన్స్టా చూస్తున్నారు కదా. అవును, మంచి రీచ్ వెళ్ళిపోతుంది. అంతా ఇక్కడ ఉంది కానీ ఇక్కడ అమౌంట్ పెట్టట్లేదు. అవును, పెట్టుంటే బాగుంది. పెడతారేమో భవిష్యత్తులో, రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. ఇప్పుడు కూడా నీకు షూట్ ఉంది, షూట్ మధ్యలో వచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. So that's it guys, this is Raja Mahi signing off.